నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలిక్పూడి శ్రీనివాసరావు అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి అధికారుల బృందం తెలంగాణలోని హైదరాబాద్కి చేరుకుంది. ప్రస్తుతం ఇదే అంశం పొలిటికల్ సర్కిల్స్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా సంచలనంగా అంటే ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. మరి ప్రధానంగా కొలిక్పూడి శ్రీనివాసరావు అంశాన్ని కనుక చూసుకుంటే ఒక 4 రోజుల క్రితం ఒక ఛానల్ డిబేట్లో కూర్చున్నప్పుడు ఆయన ఏదైతే వ్యూహం సినిమా తీసినటువంటి రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు దర్శకుడిగా చెప్పుకుంటారు, కానీ ప్రస్తుతం ఆయన ఒక విలువలు లేనటువంటి మనిషి కాదు, ఒక మృగం అని చెప్పేసి అని కూడా చాలామంది ఆయన అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి రామ్ గోపాల్ వర్మ ఏదైతే వ్యూహం సినిమా తీశారో ఆ సినిమాకి సంబంధించి మరి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఈ క్రమంలోనే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఒక కామెంట్ చేశారు. అది కూడా ఏమిటి అంటే, రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ₹1 నజరానాని ఇస్తాను అంటూ ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యని పట్టుకుని ఈ రోజున రామ్ గోపాల్ వర్మ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డీజీపీని నేరుగా కలిసి ఆయనకు ఒక ఫిర్యాదు చేశారు. మరి డీజీపీ గారు దీన్ని సిఐడి అధికారులకి అంటే సిఐడికి ట్రాన్స్ఫర్ చేయడంతో సిఐడి అధికారులు దీనిపైన కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఈ రోజున ఆ బృందం హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి నల్లజెండలో ఉన్న అపర్ణ టవర్స్ అనేటువంటి అపర్ణ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి కొలిక్పూడి శ్రీనివాసరావు ఇంటికి వచ్చారు. అయితే ఈ క్రమంలోనే అరెస్ట్ చేయడానికి రావడం, ఫిర్యాదు నమోదైనప్పుడు ఏదైతే ఒక కేసు నమోదైనప్పుడు అరెస్ట్ చేయడాన్ని ఎవరు కూడా తప్పడం లేదు, కానీ సిఐడి అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రమే ఇక్కడ విమర్శనాత్మకంగా తయారైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఐడి అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూసాం. ఏ ఒక్క సందర్భంలో కూడా ఈ 4 ఏళ్ల 9 నెలల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో సిఐడి అధికారులు వాళ్ళు పోలీస్ వ్యవస్థ ఎదుర్కొన్నటువంటి విమర్శలు ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఆ స్థాయిలో అన్ని విమర్శలు ఎదుర్కొని ఉండరు. ఆ పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున గతంలో వ్యవహరించినటువంటి తీరే అంటే గతంలో అనేక సందర్భాల్లో సిఐడి అధికారులు ఏ విధంగా అయితే వ్యవహరించారో అదే తీరుని కొలిక్పూడి శ్రీనివాసరావు విషయంలో కూడా వ్యవహరించినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే సిఐడి అధికారులు వచ్చారు, న్యాయస్థానాలు ఏం చెప్పినాయి, గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎవరినైనా కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి ముందు దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉండాలి. వాటితో పాటుగా సదరు వ్యక్తికి 7 ఏళ్ల కంటే కూడా తక్కువ కాలం శిక్ష పడేటువంటి అవకాశాలు ఉంటే అతనికి 41A నోటీస్ ఇవ్వాలి. 41A నోటీస్ ఇచ్చి అతన్ని విచారణకు పిలిచి విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఆ సమయంలో ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులకి 41A నోటీస్ ఇచ్చేసి రావాలి. కానీ ఇక్కడ సిఐడి అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ముఖ్యంగా మొదటి నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి విమర్శలు ఇదే. అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఐడి ఆ పోలీస్ వ్యవస్థ ఏ రోజు కూడా పోలీస్ వీళ్ళంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటారు, కానీ అలా కాదు, కండువా కప్పుకొని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు అనేటువంటి విమర్శలు చూస్తూ ఉన్నాం. ఈ రోజున కొలిక్పూడి శ్రీనివాసరావు గారి విషయంలో కూడా సిఐడి అధికారుల తీరు ఇదే విధంగా ఉంది అనేటువంటి విమర్శలు వెలువెత్తా ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ఈ రోజున కొలిక్పూడి శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో వారి ఇంట్లో అక్కడ వాళ్ళ పాప అలాగే ఒక కేర్ టేకర్ వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఇంట్లో లేరు. మరి ఆయన ఎక్కడున్నారు ఏంటి అన్నది ఫోన్ చేసినా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఫోన్ అందుబాటులో లేకపోతే కనీసం ఆ సమాచారాన్ని చేరవేయాలి అని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చి రావచ్చు. అట్ ద సేమ్ టైం అవేమీ చేయకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి చొరబడిపోయి పోలీసులు ఆయన ఏదో గనక ఒక ఉగ్రవాదిలాగా ఒక టెర్రరిస్ట్ లాగా ఆ ఇంట్లోకి చొరబడిపోయి ఆయన కంప్యూటర్లు ఆయన సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తూ వాటిని ఓపెన్ చేసేసి, అలాగే కొలిక్పూడి శ్రీనివాసరావు గారి సతీమణి ఆవిడేదో ఎంప్లాయీ, ఆవిడ ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఆవిడ ఆఫీస్లో ఉంటే ఆవిడకి ఫోన్ చేసి మీరు వెంటనే ఇంటికి వస్తారా రారా అంటూ ఆవిడ మీద ఒత్తిళ్లు పెంచడం. అంత ఇదిగా చేయాల్సిందేముంది? ఈ రోజున కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఒక కామెంట్ చేశారు, ఓకే, అది అభ్యంతరకరంగా ఉంటే ఆయన మీద కేసు నమోదు చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కాబట్టి ఈ రోజున ఫైల్ అయింది కాబట్టి ఒక నోటీస్ ఇచ్చి ఆయన విచారణకు పిలవచ్చు. ఒకవేళ అక్కడ మీకు ఆయన విచారణకు సహకరించకపోయినా
లేదు ఆయన చేసిన దాంట్లో ఎక్కడైనా కుట్రకోణం ఉందనో, ఆ కుట్ర ఏమైనా బయటపడితే, నిజంగా ఆయన ఏదైనా ఆ రామ్ గోపాల్ వర్మ గారు ఫిర్యాదు చేసినట్లుగా ఆయన్ని చంపేటువంటి కుట్రలు పన్నుతున్నారు అనేటువంటి ఆధారాలు ఏమైనా దొరికితే అప్పుడు ఆయన్ని విచారణకు వచ్చినప్పుడు అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా. అలాంటి నోటీసులు ఏమీ కూడా జారీ చేయకుండా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, అందులో ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల చిన్నపిల్లలు ఉన్నప్పుడు కేర్ టేకర్ ఉంటే ఆ ఇంట్లోకి దొంగల్లాగా చొరబడిపోయి అధికారులు వ్యవహరించినటువంటి తీరు, అంటే సిఐడి అధికారులు వ్యవహరించినటువంటి తీరు మాత్రం నిజంగా ఈ రోజున ప్రజాస్వామ్యం బతికుందా అనేటువంటి అనుమానాలు కలగజేస్తూ ఉంది. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు, తెలంగాణలోకి వచ్చి మరి ఇక్కడ దీనిపైన మరి కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఇక్కడ పోలీసులకి ఏం ఫిర్యాదు చేస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ పక్కకు పెడితే సిఐడి అధికారులు ఈ రోజున వ్యవహరించినటువంటి తీరు మాత్రం చాలా ఆక్షేపణీయంగా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే సమయంలో చూసుకుంటే ఇదే రకమైనటువంటి చర్యలు గతంలో కూడా సిఐడి ఇవాళ మొదటిసారి ఏం కాదు. ఇదే విధంగా చూస్తే సిఐడి గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చింతకాయల విజయ్ గారు, అంటే చింతకాయల అయ్యన పాత్రుడు గారు అబ్బాయి, ఆయన పైన కూడా ఇలాగే ఒక కేసు నమోదు చేసి ఆయన ఇంట్లో లేనటువంటి సమయంలో ఆయన ఇంటికి వచ్చి 3 ఏళ్ల పసిపిల్ల, ఆ పసిపిల్లను కూడా తల్లి దగ్గరికి వెళ్ళనీయకుండా ఆ పిల్లని పట్టేసుకుని ఇప్పుడు మీ భర్త ఎక్కడున్నారు చెప్తారా చెప్పరా అంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ నిజంగా వీళ్ళు పోలీసులా లేకపోతే రాక్షసులా అనేటువంటి అనుమానాలు కలిగే విధంగా ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది అనేటువంటి అభిప్రాయాలు ప్రజలకే కలుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం బతికుందా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ మాట నేనంటుంది కాదు, నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు ఇక్కడ అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నేరుగా ఉమ్మేసినట్టుగా మాట్లాడితే కనీసం చలనం లేనటువంటి వ్యక్తిగా, అంటే ఏది జావలేని వ్యక్తులు, జీవం లేని వ్యక్తులు అంటాం కదా, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కూడా చూస్తే, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా చూస్తే ఎక్కడా కూడా పరిపాలన చేయడమో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడమో ఇది కాదు. కక్షా రాజకీయాలు చేయాలి, అధికారం చేతిలో ఉండాలి, ఎప్పటికీ ఆ అధికారాన్ని తాను ఒక్కడే అనుభవిస్తూ ఉండాలి, ఇంకెవ్వరూ కూడా ఏం మాట్లాడకూడదు ఆయనకు వ్యతిరేకంగానే తీరులో. ఈ రోజున రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేయంగానే డీజీపీ గారు వెంటనే సిఐడికి అందజేయడం, సిఐడి వాళ్ళు వెంటనే ఒక బృందాన్ని వేసుకుని వాళ్ళు వచ్చేసి ఇక్కడ అరెస్ట్ చేయడానికి ఆయన ఇంట్లోకి దొంగల్లాగా చొరబడిపోయి మొత్తం అన్ని తనిఖీలు చేసేస్తూ ఇంట్లో పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఈ రోజున ప్రజా సంఘాలు కానీ, ఈ రోజున దళిత సంఘాలు కానీ అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదే డీజీపీ గారిని, ఇదే సిఐడి అధికారుల్ని. ఈ రోజున రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తా అని చెప్పి ప్రకటించారు అనేటువంటి ఆ ఒక్క మాటని ఆధారంగా చేసుకుని ఆ కేసును కూడా ఏ విధంగా నమోదు చేశారంటే, ఆ వ్యాఖ్య చేసినటువంటి కొలిక్పూడి శ్రీనివాసరావు గారు A1, ఆయన ఏ డిబేట్లో అయితే కూర్చున్నారో ఆ డిబేట్లో కూర్చున్నటువంటి యాంకర్గా ఉండేటువంటి TV5 సాంబశివరావు గారు ఆయన్ని A2గా చేర్చారు. అలాగే ఆ ఛానల్కి ఎండీగా ఉండేటువంటి వ్యక్తిని A3గా చేర్చారు. అలాగే ఆ ఛానల్ మేనేజ్మెంట్ని A4గా ఈ కేసులో చేర్చారు. అలాగే ఒక ఫోన్ నెంబర్ని పెట్టి ఆ ఫోన్ నెంబరు కలిగినటువంటి వ్యక్తి A5గా చేర్చారు. దాంతోపాటుగా ఇంకెవరిదో పేరు పెట్టి A6. ఇలాగ ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్యను పట్టుకుని 6 పేర్లను పెట్టి ఒక 5-6 సెక్షన్లు, 159, 505, 515, అలాగే ఇంకేవో కేసులు కూడా, ఇంకేవో సెక్షన్లు కూడా పెట్టి ఒక 5-6 సెక్షన్లతోటి ఈ రోజున కేసును అయితే నమోదు చేశారు. ఇంకొక కొసమరిపు ఏంటంటే, అసలు వాస్తవానికి కొలిక్పూడి శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి ఈరోజు ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేశారో ఆ ఎఫ్ఐఆర్లో ఏమని పెడతారు, కొలిక్పూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి పెడతారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ఉంటే ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ లేను అని చెప్పి ఆయనే చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన కనీసం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకోలేదు. అయినా కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి ఎఫ్ఐఆర్లో పెడతా ఉన్నారు. అంటే పోలీసులు ఎంత అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు. సిఐడి అధికారులు కేవలం ఏదైతే మొదటి నుంచి విమర్శలు వింటా ఉన్నాం కదా, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నటువంటి అక్కడి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ని పట్టుకుని వీళ్ళు కేసులు పెట్టేస్తారు, ఎఫ్ఐఆర్లు నమోదు చేసేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజున కొలిక్పూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ వ్యక్తి అంటూ అందులో ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం చూస్తూ ఉంటే ఎంత అవగాహన రాహిత్యంతో సిఐడి అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇది పోలీస్ శాఖ దిగజారుడుతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది అనేటువంటి విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ ఇదే పోలీస్ వ్యవస్థని, ఇదే డీజీపీని, ఇదే సిఐడి అధికారులని కూడా, సిఐడి చీఫ్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు.
సరే, ఆయన ఒక వ్యాఖ్య చేశారు అని చెప్పి ఆయన మీద కేసు నమోదు చేశారు కదా. మరి ఇదే రామ్ గోపాల్ వర్మ ఆడియో ఫంక్షన్లో మీడియా వాళ్ళు అడిగారు, అదేంటండి మీకు సెన్సార్ అనుమతులు ఇవ్వలేదు కదా మొదట, మరి ఆ సెన్సార్ అనుమతులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే, నేను దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించుకున్నాను అని చెప్పాడు. దావూద్ ఇబ్రహీం అంటే ఎవరో డీజీపీకి తెలుసు కదా, సిఐడి చీఫ్ తెలుసు కదా. అతను ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాఫియా డాన్. అతని వల్ల భారతదేశానికి ముప్పు పొంచి ఉంది అని చెప్పేసి ఎన్నోసార్లు ఎన్ఐఏ లాంటి సంస్థలు కూడా చెప్పినాయి. అతను ఏ విధమైనటువంటి క్రిమినల్లో ఎలాంటి యాక్టివిటీస్, అసాంఘిక శక్తో అందరికీ తెలుసు కదా దావూద్ ఇబ్రహీం. మరి అలాంటి వ్యక్తితోటి నాకు లింకులు ఉన్నాయి, నేను ఫోన్ చేయించుకున్నాను అని చెప్పి ఒక బహిరంగ వేదిక మీదుగా పక్కన మంత్రులందరినీ పెట్టుకుని రామ్ గోపాల్ వర్మ నేరుగా ప్రకటన చేశాడు. అది నేరుగా చెప్పాడు. మరి దీనికి సుమోటోగా తీసుకుని రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టేటువంటి ధైర్యం ఈ పోలీస్ వ్యవస్థకు ఉందా అని చెప్పేసి ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజా సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, ప్రతిపక్షాలు కానీ. అదే సమయంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే డీజీపీకి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, సిఐడి చీఫ్ సంజయ్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున ఒక గిరిజన మహిళ, అందులోనూ భారతదేశానికే ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఆవిడ మీద ఎంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడాడు ఈ రామ్ గోపాల్ వర్మ అనేటువంటిది అందరికీ తెలుసు కదా. ఆ రోజున ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే దాని మీద ఈ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలేంటి, చేసినటువంటి పోస్ట్ ఏమిటి, ఇవాళకి సోషల్ మీడియాలో అది చూస్తూనే ఉన్నాం కదా, సర్క్యులేట్ అవుతూ ఉంది. మరి అలాంటి నీచపు రాతలు రాసినటువంటి ఒక నికృష్టమైనటువంటి వ్యక్తి, నిజంగా విలువలు లేనటువంటి ఒక మృగం అని చెప్పేసి కూడా ఆ రోజున మహిళా సంఘాలు కూడా రామ్ గోపాల్ వర్మ మొహాన్న పేడలో అంటే చెప్పుతో కొట్టినట్టుగా మాట్లాడారే. మరి ఆ మాటల మీద, ఆయన చేసిన ఆ పోస్ట్ మీద ఈ రోజున చర్యలు తీసుకునేటువంటి ధైర్యం ఈ డీజీపీకి కానీ, సిఐడి చీఫ్కి కానీ ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉన్నాడు, ఆ బట్టలు కూడా తీసుకుని జిమ్ చేస్తూ వీడియో కాల్స్ చేస్తూ ఉంటాడు, మా గోరంట్ల మాధవ్. ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకుని బహిరంగ వేదిక మీద రేపు 2024లో చంద్రబాబు చచ్చిపోబోతున్నాడు అని చెప్పేసి గోరంట్ల మాధవ్ చెప్పాడు. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారా? మరి ఇది కూడా ఫిర్యాదు చేశారు కదా. మరి దాని మీద చర్యలు తీసుకునేటువంటి ధైర్యం ఈ డీజీపీకి కానీ, సిఐడి చీఫ్కి కానీ ఉందా? స్వయాన తమ్మినేని సీతారాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉంటూ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా వ్యవహరించాల్సిన ఆయన నేరుగా చెప్పాడు మీడియా సమావేశంలో కూర్చుని, ఒక్కసారి బ్లాక్ కమాండర్స్ని తీసేయమని చెప్పండి, చంద్రబాబుని ఫినిష్ అని చెప్పాడు తమ్మినేని సీతారాం గారు. మరి ఆయన మీద చర్యలు తీసుకునేటువంటి ధైర్యం ఉందా అని చెప్పేసి ఈ రోజున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేటువంటి ఎంతోమంది పిల్ల సైకోలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? మరి జోగి రమేష్ ఈ రోజున జూనియర్ గూర్ఖా అని పిలుస్తూ ఉంటారు, నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడు. మరి అతని మీద ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరి వీటన్నిటికీ సమాధానాలు చెప్పేటువంటి ధైర్యం ఉందా? వీటన్నిటికీ మీరు చర్యలు తీసుకునేటువంటి ధైర్యం ఉందా? ఇవేవి తీసుకోకుండా, వీటి మీద చర్యలు లేకుండా ఈ రోజున అసలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి, ఆ వ్యాఖ్యల వెనకాతలు ఉన్నటువంటి అర్థం ఏమిటి, అసలు కొలికిపూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన ఈ రోజున డీజీపీ అంటే ఒక ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి, సిఐడి చీఫ్ సంజయ్ ఆయన కూడా ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజున అలాంటి ఐపీఎస్లు ఐఏఎస్లు తయారు చేసేటువంటి ఒక ప్రొఫెసర్ కొలికిపూడి శ్రీనివాసరావు ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు మీద చెప్పుల దాడి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత ఇదిగా చేస్తే, ఒక డీజీపీగా ఆ రోజున ఏం చెప్పారు గౌతమ్ సవాంగ్ గారు? భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఆయన ఎమ్మెల్యే దాడి చేస్తే దాన్ని ఏం చెప్పారు? నాకు అభిమానులు ఉంటారు, నా మీద ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వాళ్ళు మరి భావోద్వేగాలకు గురే ఇలాంటి దాడులు చేస్తారు అని చెప్పి సమర్థించుకున్నటువంటి ఒక విచక్షణారహితమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున అలాగే చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉండరా? ఈ రోజున ఈ క్యారెక్టర్లెస్ వ్యక్తి రామ్ గోపాల్ వర్మ, ఈ వ్యక్తి తీసినటువంటి సినిమా, ఆయన పెట్టే పోస్టర్లు ఎలాగున్నాయి? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని ఏ విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నాడు పోస్టర్లు చేసి. నిజంగా ఏదైనా కూడా మీరు
ప్రజలకు సేవ చేయడానికే మీ ఉద్యోగాల్లో ఉన్నారు, మీరు నిజంగా నిజాయితీగా ఉద్యోగాలు చేస్తున్నాము అని చెప్పి మనస్సాక్షి మీద ఒక్కసారి ఆలోచించి, మనస్సాక్షిగా ఆలోచించి మీరు నిజంగా మీ బాధ్యతగా ఉద్యోగాలు, మీ విధులు నిర్వహిస్తున్నట్లయితే ఎవరి మీద చర్యలు చేపట్టాలి? మరి అలాంటి ట్రోలింగ్స్ చేస్తున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇదే సిఐడి చీఫ్ సంజయ్ గారు ఆ రోజు చెప్పారు కదా, మీడియా సమావేశం పెట్టి, మరి అధికార పక్షానికే కాదు ప్రతిపక్షం మీద ఏం ట్రోలింగ్స్ జరుగుతున్నా కూడా వాటి మీద కూడా కేసులు పెడతాము, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరిగితే వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేస్తామని చెప్పారు కదా. ఈ రోజున మరి రామ్ గోపాల్ వర్మ మీద ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, ప్రతిపక్షాలు కూడా. కొలిక్పూడి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడు గారికో అభిమాని అయి ఉండొచ్చు కదా, మరి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా ట్రోలింగ్ చేస్తూ ఆయన మీద ఇలాంటి సినిమాలు చేస్తూ ఉంటే ఆయనకు కూడా భావోద్వేగం కలిగిందేమో, ఆగ్రహావేశాలు వచ్చినాయేమో, ఆ ఆవేశంలో ఒక మాట అన్నారేమో. 41A నోటీస్ మీరు చట్ట ప్రకారంగా నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మంటే విచారణకు వస్తారు కదా, మరి అవేమీ చేయకుండా ఈ విధంగా ఇళ్లల్లోకి వెళ్ళి ఇళ్లల్లో ఉన్నటువంటి పసిపిల్లల్ని, ఆడవాళ్ళని వేధింపులకు గురి చేయడం అంటే నిజంగా ఒకసారి పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఎక్కడైనా కూడా బాధ్యతగా విధులు నిర్వహిస్తూ ఉన్నారా, లేకపోతే గనక ఏదో మనం చాలా చోట్ల కూడా వింటూ ఉంటాం బూట్లు నాకే కార్యక్రమాలు చేస్తారా అనేటువంటిది. అలాగ మీరు ఏమైనా వ్యవహరిస్తున్నారా అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా ఇదే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా పోలీసులు, ఎందుకంటే అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఇప్పటికీ ఊడిగం చేద్దామని చెప్పేసి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారేమో, కానీ ఇప్పటికైనా పోలీసులు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దగ్గరకు పడింది, ఇంకా ఇంకొక నెల 2 నెలలు. ఇప్పుడు కూడా మీలో మారకుండా ఇదే విధంగా వ్యవహరిస్తే నిజంగా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో దీనికి తీవ్రమైనటువంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ రోజున ప్రజల్లో కూడా ఈ రకమైనటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతిపక్షాలు కూడా ఇవే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. ఓవరాల్గా మాత్రం ఏమిటి అంటే ఈ రోజున గతంలో చూసినట్లుగానే సిఐడి అధికారులు మరొకసారి తమ పొలిటికల్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేందుకు, మాకు ప్రజాసేవ కాదు, లేదంటే మేము పబ్లిక్ సర్వెంట్స్ కాదు, మేము ఏ స్థాయికైనా దిగజారిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఉదంతంతో మళ్ళీ సిఐడి అధికారులు, ఏపీ పోలీస్ వ్యవస్థ నిరూపించుకుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.